ఇంతల సబ్జెక్ట్ ఉందా లేదని చూసుకో. నాను పట్టిన దానికి 3 కాళ్ళు ఉన్నాయి, మీరు పట్టిన దానికి 2 కాళ్ళు ఉన్నాయి, ఇలాంటి సామెత విడిచిపెట్టి బైబిల్ని అర్థం చేసుకునే కోణంలో నీవు చదవడానికి రాకపోతే మాలాంటి వాళ్ళని అడుగు, లేదా మీ గ్రంథాలను చక్కగా చదువు, వాటిని వివరించు. నీ వద్ద దమ్ముందా బైబిల్ గురించి మాట్లాడకుండా వీడియోలు పెడితే? బైబిల్ గురించి క్రైస్తవుల గురించి మాట్లాడకుండా నీ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే ఒక్కడు కూడా చూడండి నిన్ను. కేవలము ఆన్లైన్లో అడుక్కు తినే బ్యాచ్లో ఒకడుగా పైసల గురించి మాత్రమే క్రైస్తవుని దూషిస్తావు. మాకు కూడా ఒక బాధ, ఎందుకంటే నువ్వు మారుమనసు పొందకుండా ఎక్కడ చచ్చిపోతావేమో క్రీస్తుని దూషించి. చనిపోయిన తర్వాత నీకు ఎక్కడ తీర్పు జరుగుతుందేమని నీ గురించి ప్రార్థన చేస్తే నువ్వు మారుమనసు పొందాలి, నీ బాగుండాలని. గుర్తుపెట్టుకో కరుణాకర సుగుణ, చదువుకో. తెలియకపోతే